నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి చూస్తుండగానే రోజులు కాదు, పక్షాలు కాదు, మాసాలు కాదు, సంవత్సరాలు కూడా అయిపోతూ ఉన్నాయి. అలానే మనకి 2026 సంవత్సరంలో కూడా అడుగుపెట్టున్నాం. ఈ 2026 సంవత్సరాలు అడుగు పెట్టగానే చూస్తుండగానే జనవరి మాసం అయిపోతూనే ఉంది, వెళ్ళిపోయింది కూడా. అలానే 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసంలోకి అడుగు పెట్టున్నాం. అయితే మనకి సంవత్సరం ఆరంభంలోనే ఈ యొక్క మాసంలో ఎలా ఉండబోతుంది, ద్వాదశ రాశుల వారికి ఏమేమి మార్పులు చేర్పులు ఉన్నాయి, గ్రహాలు, ఈ గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా మన గోచార ప్రకారంగా కూడాను, ఆ దశ అంతర్దశలు ప్రకారంగా కూడాను ఎలా ఉన్నాయి, ఏమేమి నడుస్తుంది, కథ ఏంది, కార్ఖానా ఏంది, అసలు మనకి జాతకం ఏంటి, ఏం జరగబోతుంది ఒకసారి పరిశీలన చేసుకున్నట్టు కనుక ఇక మనకి మారేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు, అలానే ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది, ఇవన్నీ కూడా మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. అలానే ముఖ్యంగా ద్వాదశ రాశుల వారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే కనుక, రాశి ఏదైనా, నక్షత్రం ఏదైనా, దశ అంతర్దశలు ఏవైనా గోచారం ప్రకారంగా ఏ ఒక రాశిలో ఏ గ్రహం ఉన్నా, ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నా, మీకు ఏది కలిసి రాకపోతున్నా కూడా చిన్న పరిహారాలతో మనము దాన్ని ఏదైనా సరే మంచి జరుగునే దానికి చేసుకోవచ్చు. అంతేగాని ఎక్కడో అమ్మవారిని పెట్టారు, ఎక్కడో స్వామీజీని పెట్టారు అని అతి ఉత్సాహంతో మనకేదో మంచి జరుగుతుంది కదా అనే ఒక మంచితనంతో ముందుకు వెళ్ళి అలాంటి వాళ్ళని ప్రోత్సహించడంతో మనంగా ఇబ్బంది పడతాం. కాబట్టి అలా వెళ్ళడం అనేది అనారికం, అలా వెళ్ళకూడదు. మనకి ప్రతిష్ఠించినటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి. అలాగే మనకి మంత్రోచ్చారణలు చేసి, ప్రాణ ప్రతిష్ఠ చేసి, ఎన్నో రకాలటువంటి యంత్ర యాగాలు చేయించి, దానిలో తపాలు జపాలు ఎన్నో రకాలటువంటి మంత్రోచ్చారణలతో ప్రతిష్ఠించినటువంటి ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారి స్వామివారి యొక్క ఆలయాలు ఉన్నాయి. దాంట్లో మనకి అర్చన చేస్తారు, అభిషేకం చేస్తారు, ఎన్నో రకాలైనటువంటి పూజలు చేసేటువంటి ఆలయాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడాను మనకి ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం, ఎన్నో రకాలైనటువంటి పాపకర్మలు, ఎన్నో రకాలైనటువంటి చెడు దృష్టిలు కూడా తొలగిపోయేసి ప్రశాంతమైనటువంటి వాతావరణం లభ్యపడుతుంది. కాబట్టి నేనే స్వామివారిని అనుకునే గురువుల్ని నమ్మొద్దు, నేనే స్వామీజీని తీసుకొచ్చానన్న, రోజుకో రకమైనటువంటి కొత్త అమ్మవారు సృష్టి చేసిన అలాంటి వాళ్ళని నమ్మి మనం పోవడం వలన, బోగస్ మాటలను పోవడం వల్ల మనం నష్టపోయేదానికి ఉంది. కాబట్టి తస్మా జాగ్రత్త అందరితోనూ. ఇది కలియుగం. ఈ కలియుగంలో ఇలాంటి సంవత్సరాల్లో మనకి దేవాది దేవుడు మనకు ఉన్నారు. కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలకు వెళ్ళండి, దర్శనం చేసుకోండి. మనం కోరిన కోరికలు కొంగు బంగారం తీసేందుకు ముక్కోటి దేవతలు మనకు ఉన్నారు. ఇలాంటి రోజుకొక దేవతలు పుట్టారు, రోజుకు దేవుని పుట్టారు, పూనకాలు వచ్చినట్టు మాత్రం పెద్దగా నమ్మేయడం అవసరం లేదు. అలాంటి నమ్మి బోగస్ మాటలు వినేసి మనం నష్టపోవద్దు, ఇబ్బంది పడవద్దు. కాబట్టి ఇక పోతే ద్వాదశ రాశులు. ఇక ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసం 2020 సంవత్సరంలో ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్టయితే కనుక, ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి. ఈ ఫిబ్రవరి మాసం మేషరాశి వారు ఎన్నడో చేసుకున్నటువంటి అదృష్టం అని అనుకోవచ్చు. ఎందుకంటారా, ఏం అదృష్టం అండి, 12వ స్థానంలో శని ఉన్నాడు, అలానే 11వ స్థానంలో రాహు ఉన్నాడు, మాకు ఇంకెక్కడ అదృష్టం ఉంది, మొన్ననే శని భగవానుడు మారిన తర్వాత మాకు అదృష్టమే రాలేదు అనుకుని ఉన్నారు ఎవరైనా? వ్యాపారంలో ఏం చేస్తున్నా ముందుకు వెళ్ళట్లేదా? అయితే ఈ ఫిబ్రవరి మాసం 19వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి స్థానానికి వెళ్ళేలా ఉంటుంది. ఎందుకంటే కనుక మనకి మోక్షాలు ఉన్నాయి. ఈ మోక్షాలు 19వ తారీఖు వరకు కనిపిస్తూ ఉన్నాయి అనమాట. కాకపోతే ఈ మోక్షాల తర్వాత ఈ యొక్క మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలం కనిపిస్తూ
కనిపిస్తోంది. మీరు అనుకున్నటువంటి స్థానంలో ముందుకు వెళ్ళేలాగా. అలానే ఈ ఫిబ్రవరి మాసంలో మనకి ఈ సంవత్సరం మొత్తం అంటే 2020 సంవత్సరం మొత్తంలో కూడా గ్రీన్ సిగ్నేచర్, గ్రీన్ పెన్ పెట్టుకునే విధంగా మీరు అనుకున్నటువంటి స్థానంలో ముందుకు వెళ్ళేలాగైతే కనిపిస్తూ ఉంది. ఎవరైనా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబు కోసం చూస్తున్న వారు కానీ, ఏదైనా విదేశాల్లో వెళ్ళి చదువుకునే వాళ్ళు కానీ, అలానే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేయాలనుకున్న వారు కానీ, ఫ్యాషన్ డిజైనర్ వైపు వెళ్ళాలనుకున్న వారు కానీ, ఏదైనా పశు సంక్షేమ శాఖలో పని చేయాలనుకున్నా, ఏదైనా గవర్నమెంట్ సంబంధించినటువంటి టీచర్స్ లాంటి వాటిలో చేయాలనుకున్నా, బీఈడీ లాంటివి రాసుకున్నా కూడా, అలానే ఇక మేషరాశులకు అద్భుతం మరొకటి ఏంటంటే కనుక ఎప్పుడో ఎన్నడో మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు అంతా కూడా ఎవరో దగ్గర పెట్టేసి వడ్డీ తినాలనుకున్న వారందరూ కూడా ఎవరైనా ఉంటే కనుక వారందరికీ కూడా ఇచ్చినటువంటి డబ్బు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆమార ప్రయత్నం చేస్తే కనుక మీకు అన్ని రకాల సానుకూల వాతావరణం అయితే లభ్యపడుతూ ఉంది. అలానే ఏదైతే మీరు పిల్లలు పెళ్లి చేసుకోవాలనుకునేటువంటి అంటే పెద్దవారు మేషరాశి వారు ఉండి పిల్లలకి పెళ్లి చేయాలనుకునే వారు ఉంటే కనుక పెళ్లి సంబంధాలు కూడా మీకు కుదిరేలా కనిపిస్తామని మొదటి వారంలో కనుక. కాబట్టి ఎవరైనా ఉంటే కనుక మేషరాశి వారు పిల్లలకి పెళ్లి చేయాలనే ఆలోచన ఉంటే కనుక ఖచ్చితంగా పెళ్లి సంబంధాలు కుదిరేలా ఉన్నాయి. పిల్లలకి ఎక్కడ లవ్ ఉంటే కనుక ఆ లవ్ మ్యారేజ్ కూడా సెట్ అయ్యేలా ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఒప్పుకుంటే చాలా బాగుంటుంది. ఇక మంచి సంబంధాలే అనుకోవాలి. అనుకూలంగా ఉన్నా లేకపోయినా అక్కడ మీరు తగ్గి ఉంటే మంచిది చాలా, లేకపోతే పిల్లలు మీ దగ్గర ఉండేలాగైతే కనపడట్లేదు. కాబట్టి కొంతమేర తగ్గితే మంచిది మనమే. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఈ మేషరాశి వారు అతిగా కోపపడటం కానీ, అతిగా ఆవేశపడటం కానీ చేయకూడదు. ఎందుకు అంటే కనుక మనకున్న ఆయుష్ చాలా చిన్నగా ఉంటుంది. ఇలా కోపపడటం, వ్యతిరేకతగా ఉండడం ద్వారా మీకు ఇంకా ఆయుక్షణం తెప్పితే ఎదుటి వారు ఎవరు మీకు చెప్పేది వినరు. మీ ఒక జీవితం భాగంలో ఏదైతే ఉందో ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో తీసుకునేటువంటి డెసిషన్ ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది మీరు ఎంతవరకు కొనసాగుతారో అనేది. ఇకపోతే కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలన్నా బాగుంటుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే కలిసి రావు. ఈ ఫిబ్రవరి మాసం మొత్తం కూడా మనం చూసుకున్నట్టయితే కనుక మీకు ఎక్కడైనా డబ్బు ఇస్తే వస్తుంది. ఆరోగ్యపరంగా అయితే కనుక మీకు బ్లడ్ రిలేటెడ్ గా సమస్యలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కనుక మీకు 11వ స్థానంలో రాహు ఉండడం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి మీకు బ్లడ్ రిలేటెడ్ సమస్యలు, అలానే మనకు 6వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మీకు తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకునేలా ఉంది. కోపం కూడా ఎక్కువగా వచ్చేలా ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా కోపం తగ్గించుకొని ఈ ఒక పరిహారం చేసుకున్నట్టయితే కనుక అన్ని రకాల సానుకూల వాతావరణం కనిపిస్తుంది. కాబట్టి ఈ పరిహారం ఒక్కటి చేసుకోవచ్చు. అలానే మీకు ఈ ఫిబ్రవరి మాసంలో కలిసి వచ్చే కలర్ రెడ్ అండ్ బ్లాక్ అండ్ బ్లూ, రెడ్ అండ్ బ్లాక్ అండ్ బ్లూ కలర్ మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. మీకు నెంబర్ కూడా వచ్చేసి 7 and 3 బాగా కలిసి వస్తా ఉంది. మీకు దిక్కు కూడా వచ్చేసి దక్షిణ వైపు దిక్కు, ఉత్తర వైపు దిక్కు కూడా మీకు బాగా కలిసి వస్తా ఉంది. అలా ఇక్కడ భార్యాభర్తల మధ్యన తగాదవటం, అలానే భార్యాభర్తల మధ్య తగాదవదు, కోర్టు వరకు వెళ్ళే విషయాలన్నీ కూడాను మీకు సానుకూలంగా అయిపోతాయి. కాబట్టి మూడో వ్యక్తిని మధ్య వరకు చేర్చకుండా మీకు మీరుగా సమైక్యంగా కూర్చొని మాట్లాడితే కనుక మీకు అన్ని రకాల సానుకూల పడేటువంటి వాతావరణం లభ్యపడుతూ ఉంది. అలానే కనుక మీకు ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి, ఇంకా మీరు అనుకున్నది ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా అది జాతకంలో ఉండదు. మీకు దశ అంతర్దశలోనూ, మీ యొక్క నక్షత్రంలోనూ, మీ గోచారంలోనూ అయితే కనపడట్లేదు. అది కేవలం మీ మీద వ్యసనంతో, మీ మీద రందితో, మీ మీద కుళ్ళుతో, మీ మంచితనంతోనే ఎదుటి వాళ్ళకి ఓర్చుకోలేక మీ మీద ఏదైనా చెడు క్రియ చేసేటువంటి విధానం కూడా కనిపిస్తుంది. కాబట్టి అది ఏదైనా చెడు క్రియ ఉండొచ్చు. ఎక్కడైనా సమీపంలో మంచి గురువుని ఎంచుకోండి. మంచి గురువులు అయితే మంచిగా లేరు ఈరోజు చాలా మందికి. అందరూ అలాగైతే కనపడట్లేదు. ఎంతవరకైనా మంచి గురువుని ఎంచుకొని ఖచ్చితంగా వారి దగ్గరికి వెళ్తే కనుక మీకు సమస్యకు పరిష్కార మార్గం దొరికేలా ఉంటుంది. అంతవరకైతే ఉపశమనం కోసం అయితే ఖచ్చితంగా ఈ రెమెడీ పాటించేసి అందరూ కూడా అదృష్టవంతులవసంగా కోరుకుంటూ ఉన్నాను. అలానే మనకి ఈ రాశి వారికే కదా, ఈ రాశి వారు అయితే ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకుంటే అదృష్టం మీ వరకే, అదృష్టం మీ సొంతమే అని కాదు. కాకపోతే మనకున్నటువంటి దారిద్ర్యానికి కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది. అది ఏమిటో తెలుసా అండి? ఇంట్లో మనము సాంబ్రాణితో ధూపం వేస్తుంటాం అప్పుడప్పుడు, తెలుసు కదా. ఆ సాయం సంధి వేస్తుంటాం మనం. అయితే గుగ్గిలము, సాంబ్రాణి ఈ రెండు సమీపంలో కలపండి. దాంట్లో పచ్చకర్పూరం కలపండి. పౌడర్ చేయండి. పౌడర్ చేసేసి పచ్చకర్పూరం కలిపేసేయండి. ఆ పచ్చకర్పూరము, గుగ్గిలము, సాంబ్రాణి 3తో పాటు బిర్యానీ ఆకంటారు, బిర్యానీ పత్త, ఆ బిర్యానీ ఆకు తీసుకొని చిన్న చిన్న పీసులు చేయండి. అది కూడా స్టోర్ చేసి పెట్టుకోండి. అలానే దాల్చిన చెక్క పౌడర్ స్టోర్ చేసి పెట్టుకోండి. లవంగాల పౌడర్ స్టోర్ చేసి పెట్టుకోండి. ఈ 3 కూడా చిన్నగా మనకి చిటికెడు అంటారు, మనం బొట్టు పెట్టుకుంటాం కదా, అంత సుమారుగా ఈ గుగ్గిలము సాంబ్రాణిలో పొగ వేస్తూ ఆ 3 కూడా చిటికెడు చప్పును వేసి ఇంట్లో సాయం సంధ్యలో ధూపం వేయండి. ఇంకా చూడండి, ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ ఒకటే కాదండి, ఇంటికి ఎవరైనా చాదబడి చేయించినా, ఇంట్లో ఏదైనా అశాంతి లేకపోయినా, ప్రశాంతంగా లేకపోయినా, అశాంతి ఉన్నా ప్రశాంతంగా లేకపోయినా, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా, నరదిష్టి, నరఘోష, డబ్బు రాకపోయినా, ఏ పని ముందుకెళ్ళిపోయినా, ఒకరికొకరు శృతులు లేకపోయినా, విడిపోయినా, ఇంట్లో అనేజీ, అన్ఫిట్,
ఏది లేకపోయినా కూడా అసలు ఇంటికి వెళ్ళాలనిపించలేదు అనుకునే వాళ్ళకి కదా, ఇంట్లో వాస్తు బాగాలేకపోయినా, ఇంట్లో నెగిటివిటీస్ ఉన్నా, దెయ్యాలు భూతాలు పిచాచులు ఉన్నా, ఏ సమస్య ఉన్నా సరే, మన ఒంట్లో ఉన్నా ఇంట్లో ఉన్నా ఎలాంటిదైనా సరే, మనం ఆ ధూపం దగ్గర కూర్చొని అది మనం పేల్చకుండా ఇంటిలో పాది ధూపం వేసుకుంటే కనుక సాయంత్రం 5:20 తర్వాత 7:20 లోపు కనుక ఈ ధూపం ప్రతిరోజు వేసే వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంది. కాబట్టి ఐశ్వర్య అంటే ఎవరు హీరోయిన్ కాదు, అష్ట అంటే అష్ట దరిద్రాలు కాదు, అష్ట ఐశ్వర్య అంటే మీకు ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం లభ్యపడేలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోండి. ఆ సమయంలో సింహద్వారం తలుపు కూడా తీసి ఉంచండి. మీ ఇంట్లో ఎన్ని కిటికీలు ఉన్నాయో కిటికీలు కూడా తీసి ఉంచండి. ఒక 10 నిమిషాలు ధూపం పోయేదాకా ఇంట్లో ఉన్న నెగిటివిటీ బయటికి పోయి బయట నుంచి పాజిటివిటీ ఇంట్లోకి వస్తుంది. కాబట్టి ఇది ప్రతిరోజు చేయకపోయినా కూడా మంగళవారం, ఆదివారం, శుక్రవారం సాయం సంధ్యలో చేసుకోండి. అదృష్టం మీ సొంతం అవుతుంది.